వదిన మీద అభిమానం ఉంటే లోపలికెళ్ళు కృష్ణ. ఫైనల్ సెటిల్మెంట్ అన్నావు, ఇచ్చేశాను. మళ్ళీ మళ్ళీ ఇవ్వడం కుదరదు. నువ్వే అలా అంటే ఎలా భయ్యా? ఏంట్రా కుదిరేది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? రాజా. నా బిడ్డని ఇలా చూడటానికా స్వామి నన్ను మామూలు మనిషిని చేశావు? నాకు తెలియని ఆ ప్రపంచమే బాగుంది. కష్టం తెలియలేదు, కన్నీళ్లు తెలియలేదు. నా బిడ్డ తప్పు చేయడని గర్వంగా చెప్పుకునేదాన్ని. అలాంటిది తప్పులే జీవితంగా బ్రతుకుతున్నాడు వాడు. కోపంలో 4 మాటలన్నా వాడు నా బిడ్డ. వాడు తప్పటడుగు వేస్తేనే తల్లడిల్లిన దాన్ని తప్పు చేస్తే తట్టుకోగలనా? నా బిడ్డ బాగుండాలి. మునుపుట్లా నా బిడ్డ నాకు మళ్ళీ కావాలి. వాడిని ఆ చెడ్డదారిలో నుంచి మంచి దారిలోకి ఈ అమ్మ ప్రేమ తీసుకురాలేదని అర్థమైపోయింది. వాడిని మార్చగలిగేది, మనిషిని చేయగలిగేది నువ్వే. నా బిడ్డని మార్చు స్వామి, మంచి బుద్ధిని ప్రసాదించు. అంతకన్నా నాకే కోరిక లేదు. तन्नो विष्णु प्रचोदयात्। रामाय रामभद्राय रामचंद्राय रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री सीतारामचंद्रमूर्ति कटाक्ष सिद्धिरस्तु। మనుషులెంత దూరమైనా మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవమొచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు.
కనీసం మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారన్నయ్య? చిన్న పని మీద బయటికెళ్ళావమ్మా. ఏంటన్నయ్య రాజా అలా ఉన్నాడు? ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? అమ్మంటే అర్థం ఇప్పుడు తెలుస్తోందమ్మా. నాకు రాజా జీవితాన్ని ఇచ్చాడు, మంచిగా బ్రతకడం నేర్పించాడు, మంచి మంచి విషయాలు చెప్పాడు. వాడి పరిచయం నా జీవితంలో కొత్త విషయాల్ని పరిచయం చేసిందమ్మా. దేని గురించి మాట్లాడుతున్నావన్నయ్య? రాజా వాళ్ళ అమ్మగారు గుడి దగ్గర కనిపించారమ్మా. నిజమా? మాట్లాడారా? ఆమె కనిపించారు కానీ మేము ఆవిడికి కనిపించలేదు. అదేంటన్నయ్య? ఆంటీ నీ ముఖం నాకు చూపించొద్దు అన్నారని రాజా చాటు నుంచే చూసి వచ్చేశాడమ్మా. ఏదో కోపంలో అన్నారని ఆ మాట పట్టుకొని పలకరించకుండా రావడం ఏంటి? కనీసం నువ్వైనా పలకరించి ఉండాల్సిందన్నయ్య. తప్పు చేస్తున్నాడని కన్న కొడుకునే కాదనుకున్న ఆ తల్లికి తప్పు చేయిస్తున్న నేను మాత్రం ఎలా కనిపిస్తానమ్మా? నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? అశోక్ చెప్పింది రాజా గురించి మాత్రమే కాదమ్మా, నా గురించి కూడా. ఆంటీ దృష్టిలో రాజా చెడ్డవాడైతే చెడిపోవడానికి కారణం నేను. ఆ అశోక్ గారు చేసిన పనికి ఈరోజు రాజా తన తల్లినే పరాయివాడిలా చాటు నుంచి చూసి రావాల్సి వచ్చిందమ్మా. అమ్మ ప్రేమ కోసం అల్లాడిపోవడం అంటే ఈరోజే చూశానమ్మా. కళ్ళతో వాళ్ళమ్మని పలకరించాడు, కన్నీళ్లతో తనని తాను ఓదార్చుకున్నాడు. వాణ్ణి చూస్తుంటే అమ్మలేని లోటు మొదటిసారి నాకు తెలిసింది. మనకు అమ్ముంటే బాగుండేది కదా అనిపించింది. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. అమ్మ అనే పదంతో పరిచయం లేకుండానే ఇన్నాళ్లు బతికేశాం. మనకు అమ్ముంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదమ్మా. అన్నయ్య, వాడికి అమ్ముండి అనాథయ్యాడు, మనకు లేక అనాథమయ్యాం. మనం ఈ రోజు కావాలి అనుకున్నా మనమ్మ మన దగ్గరికి రాలేదు. కనీసం వాడికైనా వాళ్ళమ్మని దగ్గర చెయ్యాలమ్మా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. సరే, మళ్ళీ ఈవినింగ్ కాల్ చేస్తానండి. సార్ సార్ హోమ్ మినిస్టర్ గారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏఎస్పీ గారు లైన్లో ఉన్నారు సార్. హలో. నాకు ఇప్పుడే తెలిసింది సార్. థ్యాంక్ యూ. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో ఉన్నారు సార్, ఇస్తున్నా. హలో, బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. ఓకే సార్. హలో. సార్ బిజీగా ఎస్ ఇప్పుడే మీ బొకే అయిందండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్. మన డిపార్ట్మెంట్లో ఇంత తొందరగా బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు సార్.
ఈ అవార్డు మేం తీసుకున్నంత ఆనందంగా ఉంది సార్. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అంటే మాటలా సార్? మీ కింద పనిచేయడం గర్వంగా ఉంది సార్. డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్లకు మీరే ఆదర్శం సార్. నీతి నిజాయితీతో పనిచేస్తే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని మీరు ప్రూవ్ చేశారు సార్. డిపార్ట్మెంట్లో ఈరోజు మీరే హీరో అయిపోయారు సార్. నేను అవార్డ్స్ కోసం ఏ పని చేయలేదు. నాకెంతో ఇష్టమైన ఈ డిపార్ట్మెంట్లో జాబ్ రావడమే అదృష్టం అనుకున్నాను. నా పని నేను సిన్సియర్గా చేసుకుంటూ పోయాను. అది ప్రభుత్వం గుర్తించింది. అందరూ మీ అంత సిన్సియర్గా ఉంటే మన డిపార్ట్మెంట్కి ఎదురే ఉంటుంది సార్. వయసులో వచ్చి వయసు మళ్ళినా ఇంకా సర్వీసులో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఏదో బతికేస్తున్నామని బతకడమే గాని మీలాగా జనంలో డిపార్ట్మెంట్ గౌరవాన్ని బతికించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఒకరిని అనుకోవడం ఎందుకు రవీంద్ర? మన డ్యూటీ మనం కరెక్ట్గా చేద్దాం. మనకు జీతాలు ఇచ్చేది అందుకే కదా. రాష్ట్రపతి అవార్డు అనౌన్స్ అయినా కూడా మీ అంత సింపుల్ గా ఎవరూ మాట్లాడలేదు సార్. అవార్డు నేను చేసే పనికొచ్చిందే కానీ నాకు కాదు. సో ఆ అవార్డు మన డిపార్ట్మెంట్కే చెందుతుంది. ఈ రోజు నుంచి మీరే మాకు ఆదర్శం సార్. మీకులాగే కష్టపడి నిజాయితీగా ఉంటాం సార్. ఆ మాట అన్నరే, అదే నాకు గొప్ప అవార్డు. నేను బ్రతకడం కాదు, నా బ్రతుకు 10 మందికి ఆదర్శం అయితే అంతకంటే కావాల్సింది ఏముంది? థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. హలో, ఎవరు? నమస్కారం సార్. ఉన్నారు సార్. ఒక్క నిమిషం సార్. ఎవరు? చీఫ్ మినిస్టర్ గారి నుంచి సార్. హలో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏం కావాలి సార్? రేయ్, ఒక 1000 రూపాయలు ఎవరా? ఇది మార్వాడి షాప్ కాదు. మూసుకుని డబ్బులు బే. ఏయ్, ఏంటి దౌర్జన్యం? రేయ్, మర్యాదగా ఇస్తే డబ్బులు తీసుకుపోతా, లేదంటే నీ ప్రాణాలు తీసుకుపోతా. నాకు శంకరన్న తెలుసు. ఎవడ్రా వాడు? సిటీలో వాడేమన్నా తోపా? వాడు శంకర్ అయితే నేను మహంకాళి. డబ్బులు తీబే. నేనివ్వను. అందరూ వినండి. ఆ శంకర్ గాడి పేరు చెప్తే భయపడతారా? ఆ భిక్షుగాడి పేరు చెప్తే భయపడతారా? ఈ రోజు నుంచి ఈ మహంకాళి పేరు చెప్తే అందరూ భయపడాలి. నా మనుషులు వస్తే మామూలు ఇవ్వాలి, లేదనుకోండి మీ అందరి తాటలు తీస్తా. ఎరా, పడవనా పడవనా పడవనా? నేనేం చేయదు. ఇదిగో అక్కడేదో గొడవ జరుగుతుంది, పద చూద్దాం. ఏంట్రా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ రౌడీయిజం జరుగుతుంది. ఎవడ్రా నువ్వు? రేయ్ పిసి, మర్యాద అది తగ్గిందంటే ఈ మహంకాళికి నచ్చదు. మహంకాళ? ఉన్న రౌడీలు చాలక కొత్త రౌడీలా? ఇక నుంచి ఈ ఏరియాకి దాదా నేనే. కాదని ఎవడన్నా ఎదురొస్తే ఏసి పారేస్తా. ఎరా, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పీసీఏ కదరా, ఏసీ అన్నట్టు బిల్డప్ ఇస్తావేంట్రా? ఎంత బలుపురా, మమ్మల్ని రా అంటావురా? రేయ్, మహంకాళి కాలర్ పట్టుకుని ఎంత మగాడిరా నువ్వు? రేయ్, పోలీసుల మీదనే చేయి చేసుకుంటావంట్రా? నీ సంగతి ఇక్కడ కాదు, అక్కడ తేలుస్తా. పద పద పద.
మర్యాదగా వదలండిరా, లేదంటే అనవసరంగా చస్తారా. వదలండిరా. స్టేషన్కి పదరా, ఎవరు చస్తారో తేలుద్ది. ఎవరయ్యా టెర్రరిస్ట్ తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు? వీడెవడో గాని రౌడీ మామూలు వసూలు చేస్తున్నాడు సార్. ఎరా సిటీలో అన్ని వ్యాపారాల కంటే ఈ వ్యాపారం బాగుందా ఏంట్రా? ప్రతి ఒక్కడు రౌడీ అయిపోతున్నాడు. ఏదో విధంగా బతకాలి కదా సార్. ఇదేమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంట్రా? బతకడానికి రౌడీజం చేయడానికి తప్పే ఉంది సార్. సిటీలో ఆ శంకర్ భిక్షు చేసేదేంది ఇదే కదా. వాళ్ళను మాత్రం ఏమి అనరే? ఏ సీనియారిటీ ఉంటే వాళ్ళ జోలికి పోరా? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవడా నువ్వు? వీడు మాట్లాడటమే కాదు సార్, మా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. ఎరా అవును, కాలర్ పట్టుకుంటే కొట్టాను. కాలర్ పట్టుకుంటే కొట్టేస్తావా? అందరూ జనాల మీద చూపిస్తున్నారని నీ రౌడీయిజం పోలీసుల మీద చూపిస్తావా? పోలీసుల మీద, పోలీసుల మీద, పోలీసుల మీద చూపిస్తావా? పోలీసుల మీద, పోలీసుల మీద చూపిస్తావా? శంకర్ భిక్షులేమన్నా ఆదర్శ పురుషులంటారా? ఆదర్శంగా తీసుకుని వాళ్ళ దారిలో నడవడానికి వీడిని లోపలేసి మన వాళ్ళందరితో మసాజ్ చేయించండి. సార్ ఏదన్నా ఉంటే బయట చూసుకుందాం. నన్ను లోపలేస్తే ఇబ్బంది పడతారు. ఏంట్రా నాకే వార్నింగా? లోపలేంట్రా, ఏం ఇబ్బంది పెడతారో నేను చూస్తాను. పోలీస్ మీద చెయ్యి చేసుకోవడం అంటే కరెంటు మీద చెయ్యడమే. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా లోపలేసి కుమ్ముతా. వీడి కోసం ఎవడొస్తాడో చూస్తాను. రేవతి గారు, నేను లల్లిని. బాగున్నారా? అరే, మీకు కూడా తెలిసిందా? దాని గురించి ఫోన్ చేస్తున్నానండి. ఆయనకి అవార్డు వచ్చిన సందర్భంగా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాను. ఈవినింగ్ తాజ్లో పార్టీ. అందరూ తప్పకుండా రావాలి. 6:30 కల్లా మీరు అక్కడ ఉండాలి. ఓకేనా? ఉంటానండి, బాయ్. చాలా మంది వస్తారమ్మా. అవునంటీ, నా ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా వస్తారు. ఇదిగోండి, మనం సాయంత్రం త్వరగా బయలుదేరాలి. నేనెందుకులేమ్మా? మీరెందుకేంటి? మనింటి ఫంక్షన్ కి మీరు రాకపోతే ఎలా? మీ అబ్బాయిని నలుగురు అభిమానిస్తుంటే చూడాలని లేదా? చూడాలని అనుకున్నా పెద్ద పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళ మధ్య నేనెందుకని? వస్తే మీరు ఏసీపీ అశోక్ తల్లి. ఉండండి, మిగిలిన వాళ్ళకి కూడా ఫోన్ చేయాలి. ఏమైందంటీ అలా ఉన్నారు? బిడ్డ గొప్పతనం చూసే అదృష్టం అశోక్ తల్లిగా నాకిచ్చాడు. నా బిడ్డ ఉన్నాడు. అడ్డదారుల్లో వెళ్తూ నా గుండె మండిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని తలుచుకోవడం ఎందుకులేండి ఆంటీ? తల్లిని కదమ్మా. నా బిడ్డ అశోక్కి స్నేహితుడు అవ్వగలిగాడే కానీ అశోక్లా గొప్పవాడు అవలేకపోయాడే అన్నా చిన్న బాధ అంతే. ఆయనలా అందరూ ఉండలేరు ఆంటీ. ఆయన మంచితనమే ఆయన ఇంత గొప్పవాణ్ణి చేస్తుంది. నిజమేలమ్మా. మంచికి మర్యాదలు, చెడుకు చెదరింపులు తప్ప ఇంకేముంటాయి?